వేసేటప్పుడు ఇట్లా వేస్తారు డైరెక్ట్ మన దున్నుకుంటూనే వేస్తారు అనేది మీకైతే చూపిస్తాను క్లారిటీగా ఏ విధంగా పత్తి మేము భూమిలో వేస్తామనేది. ఇప్పుడు మా చేనులో అయితే మా అమ్మ అక్క వదిన ఇంకా అక్క వాళ్ళ కొడుకులు అన్నయ్య వాళ్ళు అయితే ఉన్నారనమాట. సో మీకు అంతా కూడా చూపిస్తాను. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్గా పత్తి వేసేటప్పుడు ఏ విధంగా వేస్తారు అనేది మీకైతే క్లారిటీగా నేను వీడియోలో చూపిస్తాను. అది ఫస్ట్ ఏ విధంగా పత్తి వేస్తారో చూపించబోతున్నాను. సో పత్తి రాశి మోక్ష పత్తి పేర్లు అయితే రాశి ఒకటి మోక్ష ఒకటి. ఇప్పుడు నేనైతే మామిడి చెట్టు కింద ఎండ కూడా బాగానే మామిడి చెట్టు మంచిగా వస్తుంది అనుకుంటా. కాకపోతే అనేది చాలా గాలి వస్తుంది నాకు తెలిసి. సో నో ప్రాబ్లం, ఒకవేళ వాయిస్ క్లారిటీ వినిపించకపోతే నేనైతే వాయిస్ ఓవర్ అనేది ఇస్తాను అనమాట. సో చూసుకోవచ్చు పత్తి అక్క వాళ్ళు అమ్మ వాళ్ళు అయితే వేస్తారు అన్నమాట. ఇంకా 10 లైన్స్కి ఒక లైన్ కందులు వేస్తుంది, మళ్ళీ 10 లైన్స్ ఏమో ఇది మన పత్తి వేస్తామన్నమాట. సో చూసుకోవచ్చు, మీకు అంతా కూడా చూపిస్తాను ఇప్పుడు. అండ్ చూసుకోవచ్చు ఇది మేమైతే అంటే డబ్బా వేస్తలేమన్నమాట. ఏ కర్రీ అంటే దీన్ని వన్ సైడ్ అంటారు, వన్ సైడ్లోనే వేసుకుంటూ పోవాలి అన్నట్టు పత్తి. మొత్తానికి చూపిస్తా ఒకసారి.
అనమాట. ఎండ్ కొద్దిగా ఉన్నది. సో దానికోసం మళ్ళీ తిని మళ్ళీ స్టార్ట్ అయినాం అన్నమాట. సో తిన్న తర్వాత మళ్ళీ వేయాల పత్తి అని అందుకని కూర్చున్నాం కొద్దిసేపు. నా వాయిస్ అనేది క్లారిటీగా మీకు వినిపించడం లేదనుకుంటా. నాకు తెలిసి అయితే ఒకసారి నా వెనకాల బ్యాక్గ్రౌండ్ చూసుకొని స్కై అంటే సూపర్ ఉన్నాయి. వైడ్ అంటే డిఫరెన్స్ అనమాట. సో అందుకని నేనైతే మీకు చూపించేదానికి కొద్దిగా చూసుకున్నాను. మా వాళ్ళు అయితే పత్తి ఆడుతున్నారు. సో అయితే నేను ఇక్కడ కూర్చొని ఉన్నా. ఏవో మా మమ్మీ కలిపింది కత్తులు పెసరపప్పు చిట్స్ అయితే కలిపింది అనమాట. సో మావని చూస్తారా? మావని కూడా చూడండి. సో లెట్స్ గో స్టార్ట్ అవర్ ద వీడియో. నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మావని ఒకసారి చూడండి, మీకు చూపిస్తాను. టంటడన్ టడన్ కోతిన గొడుకును కోతిన గొడుకును